పంచభూత లింగాలు వాటి విశిష్టత గురించి మీకు తెలుసా? పంచభూత లింగాలు 5. అవి పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం. వీటిలో మొట్టమొదటిది పృథ్వీలింగం. ఇది ఎర్త్ ని రిప్రజెంట్ చేస్తుంది. కంచిలో శివుడు ఏకాంబరేశ్వరుడుగా ఉద్భవించాడు. ఈ శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాక్షిదేవి అంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదొకటి. రెండవది ఆకాశలింగం. చిదంబరంలో ఉన్న ఈ శివలింగం ఆకాశంలో శూన్యంగా ఉంటుంది. అందుకే దీన్ని చిదంబర రహస్యం అంటారు. ఇక్కడ ఉన్నది నటరాజస్వామి, శివగామి సుందరీదేవి. మూడవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. తిరుచనపల్లిలో ఉన్న ఈ శివయ్యను జంబుకేశ్వరుడిగా, అమ్మవారిని అఖిలాండేశ్వరిగా దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుక వృక్షం కింద తపస్సు చేసినందుకు శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. నాలుగవది అగ్నిలింగం. తిరువణమలైలో ఉన్న ఈ శివలింగం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీలో చాలా మందికి ఈ టెంపుల్ గురించి ముందే తెలుసుంటుంది. ఇక్కడ శివయ్య అరుణాచలేశ్వరుడిగా మనకు దర్శనమిస్తాడు. ఐదవది శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం. ఇక్కడ శివయ్యని శ్రీకాళహస్తేశ్వరుడిగా పిలుస్తారు. అమ్మవారిని జ్ఞానప్రసరాంబ అని పిలుస్తారు. ఇక్కడ సాలెపురుగు, పాము, ఏనుగుకు మోక్షం కలిగించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ 5 పంచభూత లింగాల్లో మీరెన్ని దర్శనం చేసుకున్నారో కామెంట్